హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 7th మార్చ్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని బాగా హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో నిన్న వీడియోలో మనం అనుకున్నాం ఫస్ట్ సపోర్ట్ 22,267, అది బ్రేక్ అయితే పివోట్ లెవెల్, వీక్లీ పివోట్ మంచి సపోర్ట్ లాగా ఉంటుందని. ఆల్మోస్ట్ మన వీక్లీ పివోట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీ అయింది. కంటిన్యూస్ గా మన రెసిస్టెన్స్ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అయింది. సో మన గతంలో చాలా వీడియోస్ లో మనం చెప్తా ఉన్నాం మన కీ లెవెల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని. కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు డిప్స్ అన్ని కూడా ఒక మంచి ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవచ్చు. లాంగ్ అంటే మనం నిఫ్టీ ఫ్యూచర్స్ లాగా ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం కీ లెవెల్ కన్నా పైన ఉంటుందో ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి ఆపర్చునిటీ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసుకోవడానికి. అది పొజిషనల్ గా ఇంట్రాడే కన్నా కూడా పొజిషనల్ గా మంచి ఎక్కువ మనీ రావడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,548 ఆర్ 22,540. సో మనం నిన్న కూడా ఇదే లెవెల్ అనుకున్నాం. 1445 ని క్రాస్ చేస్తే నెక్స్ట్ 22,540. సో ఈ రోజు ఆల్రెడీ క్రాస్ చేసి దాని పైన క్లోజ్ అయింది. సో బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు మన లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు ఓపెనింగ్ ని మనం ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది 22,330. సో ఇది ఈ లెవెల్స్ కి దగ్గరలోకి వచ్చినా ఈ లెవెల్ ని బ్రేక్ చేసినా గానీ మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. మన కీ లెవెల్ 22,120, నిన్నటికి ఈ రోజుకి కీ లెవెల్లో ఒక చిన్న మార్పు. సో ఇది మనకి కొంత లాంగ్స్ అన్నిటికి కూడా ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అనుకోవచ్చు 22,545. వన్స్ ఇది క్రాస్ అయితే మనం నెక్స్ట్ లెవెల్స్ గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్ హైయర్ లెవెల్స్ ఇంకెంత పైకి వెళ్తుంది అనేది మళ్ళీ మనం రీకాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం చూద్దాం ఏ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనేది. అయితే మనకి హైయర్ లెవెల్లో ఎక్కడ కూడా ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం కానీ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం కానీ మనం ప్లాన్ చేయొద్దు. మన ప్లాన్ అంతా కూడా బై అండ్ డిప్స్ లో ఉండాలి. ఏదైనా డీప్ మనకి డౌన్ సైడ్ కి వస్తే అది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లాంగ్స్ లో ఎంట్రీ కావడానికి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు డీసెంట్ మూమెంటం. సో అప్ సైడ్ 47,800 ని కూడా 48,000 కూడా క్రాస్ చేసింది. క్లోజింగ్ వచ్చేసరికి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. 47,965 దగ్గర క్లోజ్ అయింది. మనం గతంలో అనుకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. అండ్ ఆల్సో మనం నిన్న వీడియోలో క్లియర్ గా మనం డిస్కస్ చేసాము. ఎప్పుడైతే నిన్న ఈ మూమెంట్ ని చూసామో ఈ మూమెంట్ చూసినప్పుడు మనకు ఒక అవగాహనకు వచ్చాం మనం. సో రాబోయే 1 or 2 days లో ఈ గ్యాప్ ఫిల్ అవుతుందని. ఎందుకంటే నిన్న ఆల్రెడీ గ్యాప్ ఏరియాలోకి వచ్చింది, ఈ రోజు ఆల్మోస్ట్ గ్యాప్ ని ఫిల్ చేసేసింది. ఇప్పుడు గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత దీంట్లో ఎక్కడ కూడా వీక్నెస్ కనపడట్లేదు మనకి స్టాక్ లో, బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ మూమెంటం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 46,780. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు ఎలాంటి డిప్స్ వచ్చినా గానీ అది మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ 48,450. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడికి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో మనం లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉంటే మన ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ ఇది అనుకోవచ్చు. వన్స్ 48,450 ని క్రాస్ చేస్తే మాత్రం 49,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో కాకపోతే ఈ లెవెల్ దగ్గర మనం కొంచెం కాషియస్ గా ఉండాలి. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో తీసుకుంటే కోఫోర్జ్ టాప్ లో ఉంది. 8.97% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత బజాజ్ ఆటో, సన్ ఫార్మా, పిడిలైట్, ఐసిఐసిఐ ప్రూ, టాటా కెమికల్స్, ఏషియన్ పెయింట్, హెచ్సిఎల్ టెక్, డిక్సన్, ఓఎఫ్ఎస్ఎస్, ఇన్ఫోసిస్, ఆర్ఈసి ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ దాంతోపాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్. సో ఇందులో నుంచి మనం కోఫోర్జ్ కి ఈరోజు టెక్నికల్ చార్ట్ చూద్దాం. నెక్స్ట్ షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో అది కూడా చూద్దాం. సో గ్యాస్ స్టాక్స్ ఎంజిఎల్, ఐజిఎల్ బాగా డౌన్ అయినాయి ఈ రోజు. దాంతోపాటుగా వాటికి ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో కొంత షార్ట్స్ హెవీగా బిల్డ్ అవుతున్నాయి. దాని తర్వాత మదర్సన్, రామ్కో సిమెంట్, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, తర్వాత మన్నపురం, అల్ట్రాటెక్ సిమెంట్, తర్వాత చోలా ఫైనాన్స్, ఏబీ క్యాపిటల్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అవుతుంది. కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. సో ఈ స్టాక్స్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం కాషియస్ గా ఉండాలి. ఎస్పెషల్లీ మహానగర్ గ్యాస్ తర్వాత ఐజిఎల్ ఈ రెండు కూడా న్యూస్ బేస్ తోని బాగా డౌన్ అయిన స్టాక్స్ ఈ రోజు బాగా
పడిపోయిన స్టాక్స్ ఇవి. సో తర్వాత ఇంకొకటి ఇందులో మనం అల్ట్రాటెక్ సిమెంట్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాంతోపాటు ప్రైస్ డౌన్ అయింది, కానీ దీంట్లో ఏదైనా ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటు పవర్ గ్రిడ్ కూడా మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి కోఫోర్జ్. ఇది కోఫోర్జ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది మన డిమాండ్ జోన్. ఇది డైలీ డిమాండ్ జోన్ 6100 నుంచి 6170. సో అక్కడికి వచ్చినప్పుడు మంచి సపోర్ట్ తీసుకొని 6323 దగ్గర క్లోజ్ అయింది. సో దీనికి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే హైయర్ లెవెల్లో ఒక 50 DMA అండ్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రెండు కూడా కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉన్న ఏరియాస్. అది 6480 అండ్ 6400 అవి రెండు టెక్నికల్ గా కొంత రెసిస్టెన్స్ ఉన్న ఏరియాస్. అయితే దీంట్లో ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు మనం. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలంటే మనం కొంచెం టైం ఫ్రేమ్ మార్చుకుందాం. సో ఇప్పుడు మనకి ఇది అగైన్ డిమాండ్ ఏరియా లాగానే ఉంటుంది. సో ఎనీ రీజన్ కొంత పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. మన ప్రాఫిట్ టార్గెట్ మనం ఇందాక అనుకున్నట్టుగానే 6400 ఆర్ 6450 లెవెల్స్ దగ్గర దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు. లేదా కొంచెం పాజిటివ్నెస్ కంటిన్యూ అయితే మాత్రం 6500 మంత్లీ పివోట్ లెవెల్, ఈ లెవెల్ ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం దీన్ని ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ ఇప్పుడున్న లెవెల్ కన్నా కూడా ఒక 100 రూపీస్ ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దాంట్లో మనకి ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇది కోఫోర్జ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బజాజ్ ఆటో. బజాజ్ ఆటోలో ఈరోజు ఒక డిసెంట్ బ్రేక్అవుట్ కనబడుతుంది. సో ఈ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చు. ఇది మనం 8500. సో ఈ రోజు క్లోజింగ్ వచ్చి 8605 దగ్గర క్లోజ్ అయింది. సో స్టాక్ ని మానిటర్ చేయాలి. కొంచెం పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ. ఓన్లీ ప్రాబ్లం మంత్లీ పివోట్ కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉంటుంది. అదర్వైజ్ బై అండ్ డిప్ మోడ్ లో ఉండొచ్చు. హైయర్ లెవెల్లో 8950 దగ్గర ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇది ఇక్కడికి వస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా డౌన్ సైడ్ ఇప్పుడు 8500 ఆర్ 8520 ఆ లెవెల్స్ మాత్రం మనకి మంచి ఎంట్రీ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. 8000 కన్నా కిందకి వస్తేనే దీంట్లో కొంత మన స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోవచ్చు. అక్కడి నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బజాజ్ ఆటో. రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.